నంద్యాల పట్టణంలో ఒక్కసారిగా డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడడంతో వాహనదారులు రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి వెంటనే రంగంలోకి దిగారు. పరిస్థితిని సమీక్షిస్తూ పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంకు యజమానులను కఠినంగా ప్రశ్నించిన కలెక్టర్ ఇంధనాన్ని బ్లాక్లో అమ్మితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా క్యాన్లో పెట్రోల్ డీజిల్ విక్రయాలను కఠిన నిబంధనలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పెట్రోల్ బంక్ వద్ద 2 కానిస్టేబుల్ 2 రెవెన్యూ అధికారులను నియమించారు. ఎక్కడైనా ఇంధన కొరత తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితి నియంత్రణలోకి తీసుకురావడంలో జిల్లా ఎస్పీ కూడా కీలక పాత్ర పోషించారు. ఇంధన కొరతపై కలెక్టర్ తీసుకున్న తక్షణ చర్యలతో ప్రజలు ఊరట చెందారు. ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాను. వీళ్ళకి సాటర్డే అయిపోయింది. ఇండెంట్ ప్లేస్ చేశారు, అమౌంట్ కూడా కట్టారు, మీ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ కూడా చేశారు. బట్ సేల్స్ ఆఫీసర్ వాళ్ళ మదర్ ఏదో హెల్త్ ప్రాబ్లమ్ అని హీఈస్ నాట్ రెస్పాండింగ్. స్టేటస్ వీళ్ళకి ఇంతవరకు కూడా చెప్పలేదు. కనీసం అలాట్మెంట్ అయిందన్న మెసేజ్ కూడా రాలేదు ఈ బంక్. మేడం నేనే పర్సనల్ గా కోఆర్డినేట్ చేస్తాను మేడం. నేను సప్లై లొకేషన్ కి వచ్చాను. అడాక్ వేమూరి ఫిల్లింగ్ స్టేషన్ కి లోడ్ కంపల్సరీగా ఇష్యూ చేస్తున్నాం మేడం. ఆల్రెడీ అంటే చాలా మల్టిపుల్ ఏరియాస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఒక సేల్స్ ఆఫీసర్ కూడా నేను ఇక్కడ డిప్లాయ్ చేశాను సప్లై లొకేషన్ లో. ఇప్పుడు కరెంట్లీ కడప జాయింట్ కలెక్టర్ మేడం కూడా వచ్చారు, నేను ఆమెతో పాటు ఉన్నాను. ఇది డెఫినెట్ గా ఎక్స్క్యూట్ అవుతుంది మేడం. టుడే లోడ్ విల్ కమ్. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు మాకు బాక్రాపేట కడప నుంచి రావాలి కదా, అక్కడి నుంచి మనకి నంద్యాలకు ఎంత టైం పడుతుంది? 2 hours పడుతుంది. సో సరే, మీ ఫిల్లింగ్ అన్నింటికి ఒక 1 hour తీసుకున్న విత్ ఇన్ 3 hours లో మాకు ఇక్కడికి అందేటట్టు చూడాలి మేడం. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి 7 o'clock డిపో ఓపెన్ చేసాం మేడం. ఇప్పటి వరకు అంటే అన్ని ఏదైతే నంద్యాల, కర్నూలు, అనంతపూర్ ఎక్కడెక్కడైతే ప్యానిక్ బయింగ్ అవుతుందో ఆల్రెడీ డ్రై అవుట్స్ అయి ఉన్నాయో వాటికి ప్రియారిటీ లిస్ట్ లో పంపించాం. ఆల్రెడీ చాలా వరకు వెహికల్స్ బే లోపల ఉన్నాయి మేడం. అంటే డిపోలో కెపాసిటీ 16 బేస్ ఉన్నాయి మేడం. ఎట్ ఏ టైమ్ మేము 16 ట్రక్స్ లోడ్ చేయగలం. ఇది నేను ఒక్కసారి జస్ట్ లోపలికి వెళ్ళిందా లేదా ట్రక్ చూసుకొని ఇమీడియట్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మేడం. డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ మేడం. సరే, మీరు ప్రయారిటీ లైన్ లో ఫస్ట్ పెట్టి సరే మీకు 2 hours 4 hours అన్నా తీసుకొని ఫస్ట్ సెండ్ చేయండి. 1 అయింది అట్లీస్ట్. విల్ ఎక్స్పెక్ట్ బై 4 between 4 to 5. ఓకే, డన్. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నను ఈ రోజు కూడా మన జిల్లాలో పెట్రోల్ డీజిల్ అమ్మకాల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది రివ్యూ చేయడం జరిగింది. జిల్లాలో మనకి 223 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అందులో మనకి ఈ రిలయన్స్ 33 అండ్ జియో 2, ఈ 35 పోగా మిగిలినవన్నీ కూడా IOCL, BPCL, HPCL కంపెనీస్ నుంచి మనకి OMCs ఉన్నాయి. ఇప్పుడు ఎస్పీ గారితో కలిసి ఈ 4 ఆయిల్ కంపెనీస్ యొక్క అవుట్లెట్స్ని మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. పరిస్థితి చూసిన తర్వాత అన్ని అవుట్లెట్స్లో కూడా మనకి సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ ఉంది, డీజిల్ కూడా ఉంది. సో ఎవ్వరూ కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నిత్యం మీరు ఏ విధంగా మీ వెహికల్స్కి పెట్రోల్ పంప్ చేసుకునేవారు, డీజిల్ పంప్ చేసుకునేవారు అదే పద్ధతిలో మీరు చేసుకోవాలి. పెద్ద పెద్ద క్యాన్స్, డ్రమ్స్ తీసుకుని ఈ పెట్రోల్ బంక్ మేనేజర్స్కి అక్కడ ఉండే పంప్ ఉమెన్కి ఎట్టి పరిస్థితిలో కూడా ఇబ్బంది పెట్టొద్దు. వెహికల్ తీసుకొస్తే ఖచ్చితంగా మేము డీజిల్ ఆర్ పెట్రోల్ ఫిల్ చేస్తాము. క్యాన్స్ మీరు హార్వెస్టర్స్ లేదంటే ట్రాక్టర్స్ పొలాల్లో పనిచేస్తూ ఉన్నాయి, రాలేరు కాబట్టి మాకు క్యాన్లో కావాలి అంటే మా అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ సర్టిఫై చేసి మీకు కూపన్ ఇస్తాము. ఆ కూపన్ తీసుకుని రాగానే ఖచ్చితంగా ఆ బంక్ మేనేజర్ వాళ్ళు మీకు ఫెసిలిటేట్ చేస్తారు. కాబట్టి దయచేసి అనవసరంగా మీరు ఇష్యూని ఏమీ పెద్దది చేయకుండా అన్ని చోట్ల కూడా పెట్రోల్ డీజిల్ ఉంది కాబట్టి అవసరం మేర మాత్రమే కొట్టించుకోండి. ఇది అందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రెండవ విషయం ఏమిటంటే కొన్ని చోట్ల మనకి ఈరోజు పొద్దున్న డీజిల్ అయిపోవడము, ఇమీడియట్గా రాకపోవడం ఉంది. సో ఆల్ సేల్స్ ఆఫీసర్స్తో ఆల్రెడీ ఎస్పీ గారు నేను మాట్లాడాము. ఈవినింగ్ 5 o'clock లోగా మొత్తం ఎక్కడ డ్రై అవుట్ అయినాయో అన్ని చోట్ల కూడా ఈవినింగ్ 5 o'clock లోగా పెట్రోల్ అండ్ డీజిల్ 2 కూడా సమకూర్చే ప్రయత్నం చేశాం.
కాబట్టి సాయంత్రం 5 గంటల నుంచి మొత్తం స్మూతెన్ అయిపోతుంది. కాబట్టి ఆందోళన చెందకండి. ఎంత అవసరం కావాలో అంతవరకే మీరు పెట్రోల్ డీజిల్ కొట్టించుకోండి అని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.